పేరు కల్వాల శ్రీకాంత్. నేను తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతగా ఉన్నాను. రాష్ట్రంలో 2.6 లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం నుంచి గత 22 సంవత్సరాలుగా సామాజిక అభద్రతను కోల్పోయి ఎన్నో వారి యొక్క వృద్ధాప్య భవిష్యత్తు అంతా కూడా షేర్ మార్కెట్ పాలయ్యి నేడు 3,000కు పైగా రిటైర్మెంట్లు అయ్యి రోడ్డున పాలైనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దీన్ని ఉద్దేశించే రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు స్థితప్రజ్ఞ గారు జూలై 11న భద్రాద్రి రామయ్య గారి ఆశీస్సులతో జన జాగరణ యాత్ర పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి 80కు పైగా నియోజకవర్గాల్లో 73కు పైగా ఎమ్మెల్యేలను 7గురుకు పైగా మంత్రులను కలిసి స్థానికంగా ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులని కలిసి వారి యొక్క స్థానిక ఎమ్మెల్యే గారిని తర్వాత మంత్రి గారిని వెళ్లి సిపిఎస్ రద్దు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ గురించి వినతి పత్రాలు అందజేస్తూ నేడు 2వ దశను కూడా తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ పూర్తి చేసుకుని నేడు ఆగస్టు 23 GOMS నంబర్ 28 ద్వారా వచ్చినటువంటి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు కావాలనే ఉద్దేశంతో ఆగస్టు 23న చలో హైదరాబాద్ భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని తలపెట్టింది. దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క మీడియా ద్వారా అందరినీ విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా హాజరై మన యొక్క సమస్యను ప్రభుత్వానికి తీసుకువెళ్ళవలసిందిగా మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ, మిత్రులారా, ఇప్పటి వరకు మనము డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ సాధించుకున్నాం, ఫ్యామిలీ పెన్షన్ సాధించుకున్నాం. ఇక మిగిలినటువంటిది మనకు సర్వీస్ పెన్షన్ కావాలి. మనకు కావాల్సినటువంటి మన యొక్క నెలవారీ జీతంలో కోత విధిస్తున్నటువంటి 10% అమౌంట్ పైన ఈ షేర్ మార్కెట్ పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని విముక్తి చేయడం కోసమే రేపు జరగబోయేటటువంటి ఎల్బీ స్టేడియంలో జరగబోయేటటువంటి భారీ బహిరంగ సభకు తప్పనిసరిగా ప్రతి ఒక్క సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుడు హాజరై మన యొక్క సమస్యను గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తన అధికారంలో రాకంటే ముందు ప్రకటించినట్టు మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తారనేటువంటి హామీని తప్పనిసరిగా ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక దృష్టితో మన యొక్క సమస్యను తీసుకుని మనకు పాత పెన్షన్ విధానాన్ని కల్పించవలసిందిగా, అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అయితే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్లలో ఏ విధంగా అయితే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారో అదేవిధంగా కూడా తెలంగాణలో కూడా మనకు సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సవినయంగా కోరుకుంటున్నాను. మిత్రులారా, ధన్యవాదాలు. నిలబడు.